హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు థంబ్‌నెయిల్ చూసింటే అర్థమయ్యే ఉంటది కదా! సో, ఇలా చేయడం వల్లే ఎక్కువ ఛానల్స్ రీచ్ తగ్గిపోతున్నాయి అనేసి పెట్టాను. సో, ఎలా చేయడం వల్ల రీచ్ తగ్గిపోతుంది అనే దాని గురించయితే చెప్తాను. దాంట్లోకి వెళ్ళే ముందు అసలు ఫస్ట్ విషయం ఒకటి నేను చెప్పాలనుకునేదేంటంటే, అసలు యూట్యూబ్ క్రియేటర్ అంటే ఏంటి ఒకసారి ఆలోచించండి. యూట్యూబ్ క్రియేటర్ అంటే ఏంటి? కంటెంట్ క్రియేట్ చేయడం క్రియేటర్ పని. కంటెంట్ క్రియేట్ చేయాలి. కంటెంట్ అంటే ఏంటని అడుగుతారు. సో కంటెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మన వీడియో జనాలు ఓపెన్ చేసి చూడాలి అంటే మనం ఉపయోగకరంగా ఏమన్నా పెట్టాలి. లైక్ మంచి వీడియో తీసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వడం కానివ్వండి, ఏదైనా తయారు చేస్తూ మీరు వీడియో చూపించడం కానీ, ఇవన్నీ కంటెంట్లే. వ్లాగ్స్ ఉంది, వ్లాగ్ కూడా ఒక కంటెంట్. అంటే మీరు ఏం చేస్తున్నారు అనేది మీరు చూపిస్తున్నారు వీడియోస్లో బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తూ. సో అది కంటెంట్ అంటే మీరు ఏం చేయగలరో అది పెట్టాలి. మీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు ఇక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు. అది వదిలేసి ఏంటేంటో పెట్టుకుంటూ ఉంటున్నారు ఈ మధ్యకాలంలో. సో కంటెంట్ క్రియేటర్ పని ఏంటి? కంటెంట్ క్రియేట్ చేయడం, అంతేగాని వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేయడం కాదు. ఎప్పుడైతే ఈ వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేయడము, మీనింగ్లెస్, వాల్యూలెస్ కంటెంట్ ఎప్పుడైతే పెడుతున్నారో ఖచ్చితంగా వీడియోస్ డిలీట్ చేయాల్సే వస్తుంది. సో అలా డిలీట్ చేయాల్సి వచ్చినప్పుడు వీడియోస్ మనంతట మనం డిలీట్ చేసినా, ఒకవేళ యూట్యూబ్లోకి అప్లోడ్ చేసేటప్పుడు అది అప్లోడ్ అవ్వక డిలీట్ చేసినా కూడా ఛానల్ రీచ్ తగ్గిపోతుంది. మళ్ళీ ఎట్లా వస్తుందంటే, ఎప్పుడు వస్తుందంటే ఎవరు చెప్పలేరు. ఈవెన్ యూట్యూబ్ వాళ్ళు కూడా చెప్పలేరు. అది ఆటోమేటిక్గా రావాల్సిందే, అంతే. మళ్ళీ రీచ్ ఆటోమేటిక్గా రావాలి. ఇక మనం దాని గురించి అయితే ఏం చేయలేము. సో డిలీట్ చేయడం వల్ల బోల్డ్ అన్ని ఛానల్స్, రీచ్ తగ్గిపోయిన ఛానల్స్ ఈ మధ్య చాలా చాలా కనిపిస్తున్నాయి. అది ఎట్లా అన్నా డిలీట్ చేయండి. సో అందుకే నేను లాస్ట్ టైం వీడియో దీని గురించి మెన్షన్ చేసినప్పుడు కూడా చెప్పాను. మనం ఏ వీడియో పెడుతున్నా సరే కాన్షియస్గా పెట్టాలి. అసలు మనం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాము, ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆడియన్స్కి. ఇప్పటికిప్పుడు వ్యూస్ రావాలని చూసుకునే దానికంటే మీకు ఈ వీడియో ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా చూసినా కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలి అన్నట్లుగా ఉందనుకోండి వీడియో, మీకు ఖచ్చితంగా రీచ్ వస్తుంది. రీచ్ వచ్చినా రాకపోయినా కనీసం మీరు వీడియో అయితే డిలీట్ చేయకుండా ఉంటారు కదా, మంచి కంటెంట్ అయితే కనుక, మంచి వీడియో అయితే కనుక. సో మీరు ఎప్పుడైతే వీడియోస్ ఏదో ఒకటి పెట్టి డిలీట్ చేస్తున్నారో, షార్ట్స్, నేను నిన్నే ఒక ఛానల్ చూశాను, 2200 వీడియోస్ ఉన్నాయి. మొత్తం వీడియోస్ అన్నీ 2200. అన్ని వీడియోస్ చేశారంటే గ్యారంటీ మిస్టేక్స్ ఉంటాయి, కన్ఫామ్గా మిస్టేక్స్ ఉంటాయి అందులో. చూస్తే షార్ట్స్ అన్నీ మిస్టేక్సే ఉన్నాయి. 2200 వీడియోల్లో ఉంటే అసలు మొత్తం మీనింగ్లెస్ కంటెంట్, వేస్ట్ కంటెంటే. సో అలాంటి వీడియోస్ వల్ల మిగతా కరెక్ట్గా చేసే వాళ్ళకి కూడా ఇష్యూ వస్తుంది. ఏది నీట్గా పోస్ట్ చేస్తారు కొంతమంది, చాలా నీట్గా ఉంటాయి అసలు వీడియోస్, వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోస్ వల్ల ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి వీడియోస్ వల్ల అంటే ఇలా ఎక్కువ పెడుతున్నారు కాబట్టి, ఇదేమి ఒకళ్ళని తక్కువ చేయడము, ఒకళ్ళని ఎక్కువ చేయడం కాదు. ఇక్కడ మీరు మీనింగ్ఫుల్ కంటెంట్ పోస్ట్ చేయాలి అనేదే నా ఇదన్నమాట. అది అంటే ఇప్పుడు చాలామంది ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారంటే, యూట్యూబ్ అనేది డబ్బులున్న వాళ్ళకే ఇది, మిడిల్ క్లాస్ వాళ్ళకి, పూర్ పీపుల్కి ఏమి హెల్ప్ చేయదు, ఇట్లాంటి ఫీలింగ్లో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. పూర్ పీపుల్ అయ్యుండి కూడా వీడియోస్ కరెక్ట్గా పోస్ట్ చేసి ఛానల్స్ గ్రో చేసుకుని లక్షల్లో ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎందుకు వస్తున్నాయి అట్లాగా? కరెక్ట్ కంటెంట్ పెడతాం వల్ల ఒకటి. అండ్ ఇంకోటి సోది. జనాలకు కావాల్సింది ఏంటంటే సోదే కావాలి. సో ఆ సోది బాగా చెప్తున్నారు కాబట్టి వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకి. సో ఏదైనా మీరు ఆడియన్స్ పల్స్ పట్టుకోగలగాలి. ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నారు అనే దాన్ని బట్టి పెట్టాలి ఒకటి. అండ్ ఇంకోటి మ్యూజిక్. సో అసలు ఈ మ్యూజిక్ అనేది వాడకుండా ఉంటే బెటర్, నా సజెషన్ అయితే. యూట్యూబే ఇస్తుంది మ్యూజిక్, మీరు వాడుకోండి. యూట్యూబ్ షార్ట్స్లో అనేసి యూట్యూబే ఇస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ మ్యూజిక్ ఇచ్చినా కానీ అది యూట్యూబ్ సైడ్ మిస్టేక్ కాదు. ఇది వాళ్ళు ఎవరైతే మ్యూజిక్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు మనకి కాపీరైట్స్ వేస్తారు. సో కాపీరైట్ వస్తే ప్రాబ్లం ఏం లేదు, ఛానల్కి ఏం ప్రాబ్లం లేదు, మానిటైజేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ మీకు ఆర్పిఎం అనేది తగ్గిపోతుంది మానిటైజేషన్ అయిన తర్వాత. అండ్ ప్లస్ ఆ వీడియోకి రెవెన్యూ కూడా రాదు మీకు కాపీరైట్ వస్తే. ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో ఆ వీడియోకి వ్యూస్ కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయి అనుకోండి, మనకు అదొక లోగా ఉంటుంది అనమాట. అరే ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, రెవెన్యూ రావట్లేదు, ఊరికే వేస్ట్ అయిపోయింది వీడియో అనిపిస్తూ ఉంటుంది. అదేదో మన వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాం అనుకోండి, చాలామందికి ఉండే ఫీలింగ్ ఇంకోటి ఏంటంటే, మేము వాయిస్ ఓవర్ ఇస్తే వ్యూస్ రావట్లేదు, మ్యూజిక్ ఇస్తేనే వ్యూస్ వస్తున్నాయి అనేసి చెప్తూ ఉంటారు.
మ్యూజిక్ అంటే అందరికీ తెలిసిన మ్యూజిక్ కాబట్టి వ్యూస్ వస్తాయి. మీ వాయిస్ మరి జనాలకు తెలియాలి కదా, మీ వాయిస్ మీరే పరిచయం చేసుకోవాలి. మీరు ఎంతసేపు మ్యూజిక్ పెట్టుకుంటా వీడియోస్ చేసుకుంటా ఉంటే మీ వాయిస్ ఎప్పుడు జనాల్లోకి రీచ్ అవుతుంది? సో అందుకే మీరు ఎప్పుడైనా సరే వాయిస్ ఓవరే ఇవ్వాలి వీడియోస్కి. అది షార్ట్ అవనివ్వండి, లాంగ్ వీడియో, ఏ చిన్న వీడియో అవనివ్వండి, కంపల్సరీ వాయిస్ ఓవరే ఇవ్వండి. మ్యూజిక్ అనేది అసలు వాడడానికి చూడొద్దు. ఎప్పుడన్నా వాడుకోవచ్చు, కంటిన్యూస్గా అదే మ్యూజిక్ పైన డిపెండ్ అవ్వద్దు. ఎక్కువ మంది చెప్తున్న ఇదేంటంటే వ్యూస్ కోసమే పెడుతున్నాము అనేసి చెప్తారు. ఇక్కడ మీకు అట్లా వ్యూస్ వచ్చినా ఏం ఉపయోగం ఉండదు ఛానల్కి. ఎట్లా ఊరికే సరదాగా చూసే వీడియోస్ సరదాగానే ఉంటుంది వాళ్ళకి. మన ఛానల్ అంత బాధ్యతగా కూడా ఏమీ చూడరు. సో ఎప్పుడైనా సరే మనం వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి మనం కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే అది నచ్చి చూస్తాము అది. సో మీరు ఎప్పుడైనా సరే వాయిస్ ఓవరే ఇవ్వండి. మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తే ఖచ్చితంగా డిలీట్ చేయాల్సిందే. అలా డిలీట్ చేసినా కూడా కొంతమందికి వ్యూస్ తగ్గుతున్నాయి. ఇది అందరికీ జరుగుతుందని ఏం లేదు, చాలామందికి ఇట్లాగే జరుగుతుంది. రీసెంట్ డేస్లో ఏ చిన్న వీడియో డిలీట్ చేసినా సరే రీచ్ అసలు పూర్తిగా 0 వ్యూస్ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకు మీరు వీడియో ఏది పెడుతున్నారు, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? వీడియో డిలీట్ చేయకూడదు అంటే ఫస్ట్ మీరు ఒక వీడియో పెట్టాలనుకుంటున్నారు, ఆ వీడియోని షూట్ చేయాలి. అప్పటి నుంచే మీకు మైండ్లో ఉండాలి, అది ఈ వీడియో నేను పెట్టానంటే డిలీట్ చేయకూడదు, కరెక్ట్గా పోస్ట్ చేయాలి అనేసి మీరు అప్పటి నుంచి అనుకుంటూనే వీడియో పోస్ట్ చేయాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది అది. అంతేగాని ఏదో ఒకటి వీడియో చేసేద్దాం, ఏదో ఒకటి పోస్ట్ చేయాలి అంతే. చాలా ఇప్పుడు గ్యాప్ వచ్చింది అనుకోండి, ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఏదో ఒకటి పోస్ట్ చేయాలి, ఊరికి గ్యాప్ ఫిల్ చేయడానికి అన్నట్లు. ఎప్పుడైనా సరే మనకి ఒక పనిలో గ్యాప్ వచ్చింది అంటే అది పోయినట్టే, ఆ పని వరుస పోయినట్టే ఇంకా. సో మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటే అలవాటైపోతుంది. అలా కాకుండా ఒక వారం తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ చేసి మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి అలా చేసామనుకోండి, ఖచ్చితంగా ఆ ఊపు అనేది పోతుంది ఎప్పుడైనా సరే. సో ఎప్పుడైనా మీరు కంటిన్యూస్గా పోస్ట్ చేయాలి. కంటిన్యూస్గా మీరు ఇంట్రెస్ట్గా కూర్చుని ఇంకోటి యూట్యూబ్ని సరదాగా తీసుకుని పోస్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది మీరు మీ పని ఎంత బాధ్యతగా చేస్తారో, మీరు చేసే వర్క్, మీరు జాబ్ ఏమైనా చేస్తున్నా, ఏదైనా ఇంట్లో పని ఏదైనా సరే అవి ఎంతగా చేస్తున్నారో ఇది కూడా అంతే బాధ్యతగా చేయాలి. యూట్యూబ్ నుంచి ఊరికే డబ్బులు అయితే రావు. చాలామంది ఊరికే డబ్బులు వస్తాయని ఏది పడితే అది పెట్టేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళే ఎక్కువ వీడియోస్ డిలీట్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి చాలా ఎక్కువ ప్రాబ్లం అవుతుందన్నమాట. సో అందుకే మీరు ఏం పెడుతున్నారు అది మీరు అసలు అనుకున్నప్పటి నుంచి మీకు బుర్రలో ఉండాలి. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏం చూపించాలి వీడియోలో అనేది ముందు నుంచి మీరు చూసి పెట్టారనుకోండి, అప్పుడు డిలీట్ చేయాల్సిన అవసరమే ఉండదు అసలు. సో అది మీరు ఫస్ట్ నుంచే ఉండాలి. అది క్రియేటర్ పని, కంటెంట్ క్రియేట్ చేయడం. అంతేగాని ఈజీగా అయిపోవాలనేసి వేరే వాళ్ళ ఫోటో ఏదో పెట్టి, అసలు కొన్ని వీడియోస్ ఉంటాయి ఊరికే పైన ఫోటో ఉంటుంది, ఆ ఫోటోని వర్ణిస్తూ వీడియో పెడతారు. ఏం ఉపయోగం దానివల్ల? అక్కడ అసలు మీరు ఏం చేసినట్లు ఆ వీడియోకి? ఇలాంటి ఛానల్స్ నేను 3 ఛానల్స్కి మానిటైజేషన్ కూడా చేశాను. అతను సేమ్ ఇంకా అదే కంటెంట్ పెడుతూ ఉంటారు ప్రతి వీడియో. నేను చెప్పాను, మీరు ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటున్నారు, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు మీకు ఈ వీడియోస్ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏమన్నా ఉపయోగకరంగా మీరు చేస్తే ఓకే, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ అది లేకుండా నేనేం చేశానని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు, టైం అంతా వేస్ట్ అయిపోయినట్టు. ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం ఛానళ్ళు నడిపే ప్రాసెస్లో ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇప్పుడు ఎడిటింగ్లోనే బోల్డంత నేర్చుకోవచ్చు మనం, మన వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూనే. ఇప్పుడు అలాంటి వీడియోస్కి ఏంటంటే ఏం మ్యాటర్ ఏమి ఉండదు, ఊరికే జస్ట్ ఒక ఇమేజ్ పెడతారు, కింద దానికి రియాక్ట్ అవ్వడం అనమాట, కొలాబ్ ద్వారా అనమాట. సో అలాంటి వీడియోస్ ఏంటంటే ఊరికే మీకు ఏమైనా జస్ట్ వ్యూస్ తెచ్చి పెడతాయేమో అంతే, జస్ట్ వ్యూస్ వస్తాయి అంతే. కానీ దానివల్ల మీకంటూ ఏమీ ఉపయోగం ఉండదు. నాకు రెవెన్యూయే కావాలి అనుకుంటే ఇప్పుడు షార్ట్స్కి పెద్ద బీభత్సంగా ఏమీ రాదు రెవెన్యూ, ఏదో ఒక మాదిరిగా వస్తుంది అంతే. అది కూడా దట్టు లక్షల్లో కోట్లలో ఉంటేనే రెవెన్యూ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఓన్లీ షార్ట్స్ పెట్టేవాళ్ళు రెవెన్యూ కూడా 4 మంత్స్కి 3 మంత్స్కి తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా లాంగ్ వీడియోసే బెనిఫిట్ మనకి. లాంగ్ వీడియోస్ పెడితేనే మీ ఛానల్ అనేది ఎప్పటికైనా గ్రో అవుతుంది. అండ్ చెప్పాను కదా, ప్రతి వీడియో కూడా మీరు ఆలోచించి పెట్టాలి. ఏం పెట్టినా సరే అది చిన్న వీడియో, 15 సెకండ్స్ వీడియో అయినా సరే మీరు ఓన్గా షూట్ చేసిన వీడియో మాత్రమే పెట్టండి. మ్యూజిక్ వాడొద్దు. అది మ్యూజిక్ ఇప్పుడు కనిపిస్తూ యాక్ట్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు యూజ్ చేసుకున్న అదొక రకం. అది కాపీరైట్ వచ్చినా డిలీట్ అవన్నీ తర్వాత సంగతి. కాపీరైట్ వస్తే మాత్రం డిలీట్ చేయాల్సిందే, కంపల్సరీ చేయాల్సిందే అని నేను చెప్పను, కానీ చేస్తే బెటర్ అన్నమాట. ఎందుకంటే మళ్ళీ తర్వాత మనకు ఓవరాల్ ఛానల్ ఆర్పిఎం ఎఫెక్ట్ అయితే మళ్ళీ అదొక ప్రాబ్లమే కదా. కేవలం ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కోసమే షార్ట్స్ పెడుతున్నాము, సబ్స్క్రైబర్స్ కోసమే మ్యూజిక్ పెడుతున్నాము అనేది చెప్తూ ఉంటారు. మీకు దానివల్ల ఏ మాత్రం కొంచెం కూడా ఉపయోగం ఉండదు.
ఎందుకంటే ఆ పెట్టే వీడియోస్ కూడా ఎట్లా ఉంటాయంటే ఊరికే మ్యూజిక్ పెట్టి కుకింగ్ అనుకోండి, ఫైనల్ రెసిపీ పెట్టి పెట్టేయడం, లేదంటే ఊరికే జస్ట్ దేవుణ్ణి చూపిస్తూ మ్యూజిక్ ఇవ్వడం. ఇవన్నీ ఫస్ట్ థింగ్ రీయూజ్డ్ అవుతాయి ఒకటి. ఇంకోటి ఏంటంటే అలాంటి కంటెంట్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే వాళ్ళు మంచి వీడియోస్ చూడరు. మరి అలాంటి వాళ్ళ వల్ల మనకేం ఉపయోగం ఉంటుంది చెప్పండి? అండ్ ఇంకోటి షార్ట్స్ ఎక్కువగా పెడితే లాంగ్ వీడియోస్కి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. మీరు చూడండి, ఎన్ని ఛానల్స్ అయినా చూడండి, ఎక్కువగా లాంగ్ వీడియోస్ పెడితేనే వ్యూస్ వస్తాయి లాంగ్ వీడియోస్లో. షార్ట్స్లో వ్యూస్ వస్తుంటే కనుక లాంగ్ వీడియోస్లో రావు. సో ఎప్పుడైనా అందుకే మనం లాంగ్ వీడియోసే చేయాలి, అండ్ వాటికే మీకు రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. ఎక్కువ మంది చేసే మిస్టేక్ అదే, షార్ట్స్ మేము అందుకే పెడుతున్నాము అని చెప్తూ ఉంటారు. అసలు వేస్ట్ షార్ట్స్. మీరు ఊరికే జస్ట్ టైం వేస్ట్ తప్ప ఏం లేదు. ఊరికే వీడియోస్ నెంబర్ పెరుగుతుంది తప్ప అసలు వేస్ట్. అది మీకు ఛానల్ రీచ్ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అది? మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అనుకోండి, వీడియోస్కి లైక్ మినీ బ్లాగ్స్ లాగా చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అలా గ్రో అయిన ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. అన్ని రకాలని ఇట్లా నెగిటివ్గా చెప్పడం కాదు నేను ఇక్కడ. కొంతమంది మాత్రమే ఇట్లా అసలు మీనింగ్లెస్ కంటెంట్ అంతా షార్ట్లో పెట్టి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలనుకుంటున్నారు. సో అలాంటి కంటెంట్ పెట్టొద్దు అనేది నా ఇదనమాట. ఛానల్ని చాలా సింపుల్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, పిల్లల్ని ఎంత కేర్ఫుల్గా చూస్తాము, అదే విధంగా యూట్యూబ్ ఛానల్ని కూడా అదే విధంగా చూడాలి. ఇప్పుడు మనం పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు ఏది పడితే అది పెట్టము. ఈవెన్ మన వీడియోస్ కూడా అంతే. వీడియోస్ కూడా అది ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో, ఛానల్ని కూడా, బేబీని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో దీన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో ఒకటి పెట్టేద్దాం, ఛానల్ యాక్టివ్లో ఉండాలి అనుకోవడానికి లేదు. మీకు ఒక విషయం చెప్పాలి అంటే, నాకు ఈ ఛానల్ గొడవలో పడిపోయి సెకండ్ ఛానల్, టెక్ ఛానల్లో, కుకింగ్ ఛానల్లో అసలు లాస్ట్ ఇయర్ అయితే కొంచెం తర్వాత నేను ట్రిప్స్కి వెళ్ళడం వల్ల అవి వన్ వీక్ ఒకసారి వెళ్ళినప్పుడే కొన్ని ఎక్కువ వీడియోస్ తీసేసుకుని అలా పెట్టడం స్టార్ట్ చేశాను. కానీ అసలు ఆ ముందైతే కనీసం ఒక 6 months to 7 months పాటు అసలు వీడియోసే పోస్ట్ చేయలేదు. ఏది 20 daysకి ఒక వీడియో, మళ్ళీ 20 daysకి ఒక వీడియో, మళ్ళీ అసలు నెలకి ఒక వీడియో, అట్లా కూడా పోస్ట్ చేశాను. ఏదో ఒకటి పెట్టడానికి నేను చూడొచ్చు, కానీ ఎందుకు పెట్టలేదు? అది పెట్టకూడదు అంతే. అంటే నాకు మ్యూజిక్ పెడతామనేది ఉండదు. ఏదో ఒకటి తీసి పెడదామని కూడా నేను అసలు అనుకోను. లేట్ అయినా సరే మనం కరెక్ట్ వీడియోనే పెట్టాలి అనేది నా టార్గెట్ అనమాట. అసలు కొంతమంది అయితే అదేదో అసలు గ్యాలరీకిను మన ఛానల్కి సంబంధం ఉండదు అనమాట. గ్యాలరీలో ఏ వీడియోస్ అయితే ఉంటాయో అన్నీ తీసుకొచ్చి యూట్యూబ్లోకి అప్లోడ్ చేసేస్తారు అంతే. దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అది రీసెంట్గా నేను నిన్న ఒక ఛానల్ చెక్ చేశాను అంటున్నాను కదా, దాంతోపాటు ఇంకో ఇద్దరు, వీళ్ళేమో మానిటైజేషన్ అవ్వకముందు చెక్ చేయించుకున్న వాళ్ళు, ఇంకో ఇద్దరేమో మానిటైజేషన్కి అప్లై చేసి రీయూజ్డ్ వచ్చిన వాళ్ళు. వాళ్ళ ఛానల్స్ అట్లాగే ఉన్నాయి. అది మరి ఫాలో అవుతున్నాం అంటున్నారు ఛానల్, మరి పెట్టొద్దంటే ఎందుకు పెడుతున్నారో కూడా అర్థం అవ్వదు. ఊరికే జస్ట్ పిల్లలు ఆడుకునే తీసేసి మ్యూజిక్ పెట్టేయడం, అక్కడ ఏం ఉపయోగం? ఇప్పుడు మీ పిల్లలు మీకు ముద్దు, మీ పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ. వేరే వాళ్ళు మ్యూజిక్ పెడితే అసలు మీ వీడియో ఎందుకు చూడాలండి? యూట్యూబ్ ఎందుకు రెవెన్యూ ఇవ్వాలి మీకు? ఇది నేను చెప్పేది కాదు, యూట్యూబ్ అలా ఆలోచిస్తుంది. అందుకు మనకి రీయూజ్డ్లు ఇవన్నీ వచ్చేది అందుకు అనమాట. సో అట్లా అందుకే మీరు ఏది పెట్టినా సరే ఆలోచించి పెట్టండి. అంటే ఒక వీడియో వెళ్ళిపోయింది యూట్యూబ్లో కంటే మళ్ళీ డిలీట్ చేయకూడదు అంతే. ఏది ఏమైపోయినా సరే డిలీట్ చేయకుండా ఉండేలాగా ఉండాలన్నమాట వీడియో అనేది. సో మీరు ముందు నుంచే మీకు ఆ ప్లానింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు మూవీస్ ఉంటాయి, మూవీస్ ఎవరు కూడా ఫ్లాప్ అవ్వద్దని తీరు మూవీని, అందరూ హిట్ అవుతుంది అనుకునే తీస్తారు. అది ఒక్కొక్కసారి అట్టర్ ఫ్లాప్ అవ్వచ్చు, ఒకసారి హిట్ అవ్వచ్చు, ఒకసారి యావరేజ్గా ఆడవచ్చు. అదంతా ఎవరి చేతుల్లోనూ లేదు, ఆ స్టోరీని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇదైనా అంతే, మన వీడియోస్ అయినా సినిమాలతో పోల్చుకుంటున్నావా అనుకోకండి. మన వీడియో మనకి గొప్ప అంతే. మనం పెట్టే వీడియో మనం ఎంతవరకు ఉపయోగపడేలాగా చేస్తున్నాం ఆడియన్స్కి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది ఆలోచించి చేస్తే మీకు అంత కరెక్ట్గా ఉంటుంది, డిలీట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మెయిన్గా ఎక్కువ మంది షార్ట్స్లో కనుక వ్యూస్ రాకపోతే డిలీట్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అస్సలు మీరు వ్యూస్ వచ్చినా రాకపోయినా అలా వదిలేసేయండి అంతే. వ్యూస్ వచ్చినా రాకపోయి ఈ మధ్యకాలంలో నేనే అబ్జర్వ్ చేశాను ఇది. నా ఫస్ట్ ఛానల్లో ఒక వీడియోని ఫుల్ రీమిక్స్ చేశాను అనమాట. దోశ వీడియోస్ అవి మొత్తం. నేను ఎప్పుడో 3 years బ్యాక్ 27 దోసెస్ చేశాను అనమాట ఒకటే వీడియోలో. అవన్నీ ఒక్కొక్క దోశ ఒక్కొక్క షార్ట్ పెడుతున్నాను అనమాట. రీమిక్స్ క్రాప్ చేసి పెడతాం కదా, రీమిక్స్ చేయొచ్చు. మన వీడియోస్ని మనం రీమిక్స్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో అలా రీమిక్స్ చేసి పెట్టినప్పుడు అది 27 దోశలు ఉన్నాయి. మరి 27 వీడియోస్ చేసినట్టు రీమిక్స్ చేసినట్లు. అయితే
ఇక్కడ ఏవైతే ఆ వీడియోస్ ఉన్నాయో వాటికి వ్యూస్ రావట్లే. ఫస్ట్ వీడియోకి ఒక 27 ఏమో వచ్చాయి అంతే. ఒక 5 అవర్స్ తర్వాత ఇంకో షార్ట్ పోస్ట్ చేశాను. దానికి ఒక 100+ వ్యూస్ వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ ఇంకో 5 అవర్స్కో 6 అవర్స్కో లేదా 12 అవర్స్కి అట్లా నా ఇష్టమే. ఇప్పుడు అన్ని వీడియోస్ రెడీగా ఉంటే ఎప్పుడంటే అప్పుడు పబ్లిక్ చేసుకోవడమే కదా. సో అలా పోస్ట్ చేసుకుంటూ వెళ్తుంటే ముందు వాటికి వ్యూస్ వస్తూ ఉన్నాయి. సో ఆ విధంగా వ్యూస్ వస్తాయి మీకు. మీరు ఎంతసేపు కూర్చుని చూసుకోవద్దు. ఆ వ్యూస్ చూస్తూ ఉంటే చిరాకే వస్తుంది. మీ పని మీరు చేసుకోండి. నేను ఎప్పుడు చెప్పేది అదే. అందుకే మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. షార్ట్స్ వ్యూస్ రాలేదని డిలీట్ చేయొద్దు. అది మెయిన్గా అక్కడ కూడా అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇష్యూ వస్తుంది. ఛానల్ రీచ్ తగ్గిపోతుంది బాగా. ఇప్పుడు అలా రీచ్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఛానల్ అంటారు, ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకోవాలా అంటారు. ఏమీ అవసరంలా. మీరు ఒక ఛానల్ని కరెక్ట్గా రన్ చేస్తే చాలు. మళ్ళీ ఇంకో ఛానల్స్ ఇలా ఎన్ని ఛానల్స్ అని క్రియేట్ చేస్తారు. సో మిస్టేక్ జరగకుండా ఫస్ట్ ఛానల్లోనే చూసుకోవాలి. అండ్ రీయూజ్డ్ వస్తే మరి డిలీట్ చేయాలి కదా, అప్పుడేం చేయాలనేసి అడుగుతూ ఉంటారు. రీయూజ్డ్ వచ్చింది అంటే కంపల్సరీ డిలీట్ చేయాల్సిందే. రీయూజ్డ్ వచ్చిందంటే ఇష్యూ ఉండమట్టే కదా. కొన్నిసార్లు ఇష్యూ లేకపోయినా కూడా వస్తుంది. బట్ ఇష్యూ ఉన్నప్పుడు డిలీట్ చేస్తేనే మనకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ డిలీట్ చేయాల్సిందే. డిలీట్ చేయకుండా అయితే ఆ ఇష్యూ రిజాల్వ్ అవ్వదు. మరి అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకి ఛానల్ రీచ్ తగ్గడం బెటరే కదా, రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ అవ్వకుండా ఉండేదానికంటే. ఇది కనీసం ఎప్పటికైనా మానిటైజేషన్ అవుతుందన్న హోప్ అన్న ఉంటుంది. బట్ రీయూజ్డ్ వీడియోస్ ఉంటే అసలు మానిటైజేషనే అవ్వదు కదా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఒకసారి వీడియో పెట్టిన తర్వాత అస్సలు డిలీట్ చేయకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నేనేమి ఊరికే చెప్పే కాదండి. ఇవన్నీ నన్ను డౌట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు కదా, నేను ఊరికే అట్లా ఏం వదిలేసాను. వాళ్ళు ఏదో అడిగారులే చెప్పారులే అన్నట్లుగా నేనేం వదలను. డీటెయిల్డ్గా కనుక్కుంటాను. చెప్పేవాళ్ళు కూడా చెప్తారు, కరెక్ట్గా చెప్పేవాళ్ళు కూడా ఇలా ఇలా జరుగుతుంది అని కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఇది కూడా మీరు చెప్పండి ఆడియన్స్కి, ఒక వీడియో చేసని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, ఏదన్నా ఒక చిన్న టాపిక్ తెలిసినా కూడా. సో అది వాళ్ళు అంతలాగా ఆలోచించడానికి రీజన్ ఏంటి, వేరే క్రియేటర్కి హెల్ప్ అవుతుంది అనేసి. అది మీరు దృష్టిలో పెట్టుకుని వీడియోస్ చేయండి. అది